సకల సోదరులందరికీ సోదరీమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మీరెవరో ముందు మీకు తెలియాలి. అదే తెలియక కొంతమంది మరి మన సాటి సోదరులు ఊర ఎరకల మన సోదరులు మనలో తెగాలది వాళ్ళు తాతలు గట్టా ముందుగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకొని పిల్లల్ని చదివించుకొని అభివృద్ధి పొందారు. ఉద్యోగాలు కూడా మనకంటే ముందుగా వాళ్ళే సంపాదించుకున్నారు. ఇలా ప్రతి చోట సలమైన అవుతున్నారు. వాళ్ళకొక సంఘం వాళ్ళకు నాయకత్వం కూడా జరిపించుకొని క్రమంగా ఉన్నారు. మనవలైతే ఇంకా మనం ఎవరో తెలియకంటానే తాగేసి ఏదో రూపాయి సంపాదించుకొని ఇంకా పిల్లల్ని హింసిస్తూ పిల్లల్ని కొట్టుకుంటూ ఇంకా ఒకరొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ తాగుతూ తప్పులు వేసుకుంటూ ఇంకా మనవాళ్ళు నాగరికతలో నుంచి బయటికి రాలేక మన ఎరకల భాష సంస్కృతిని మన భాషని మన వృత్తుల్ని మరిచి ఈరోజు మందుకు బానిసైపోయి మన కుటుంబంలో నశించిపోతున్నారు. అలా దయచేసి మీరు అలా ఉండొద్దు. మీ బిడ్డలకి ఇప్పటికైనా మీరు బాబు మన జాతిది మన భాష ఇది మన వృత్తిది మనం ఇలా బ్రతకాలి మనం ఇలా చదువుకోవాలి ప్రయోజనం అవ్వాలి మరి సారా కొట్లకి బానిస అవ్వకూడదు అలా వ్యసనాలకి బానిస అవ్వకూడదు అనే ఒక క్రమంలో మన పిల్లల్ని మనం పెట్టినట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి బాధ్యత మీరు అప్పచెప్తే మీరు ఎంత బాధ్యతగా ఉంటే వారు అంత బాధ్యతగా ఉంటారు. ముందు తల్లిదండ్రుల బాధ్యత లేక వీరిద్దరూ కొట్టుకొని వాళ్ళ కళ్ళ ముందు తిట్టుకొని కొట్టుకోవడం వల్ల వీళ్ళు అలాగే తయారవుతున్నారు వాళ్ళ పిల్లలు. అలా కాకుండా ఇవాళ ఊరంగోలు ఎంతోమంది భార్యాభర్తలు ఎన్ని చేసుకొని ఇంట్లో ఉంటారు తప్ప పిల్లలకి ఏది కూడా తెలియపరచరు. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. చదువుకో బాబు మీరు ఇలా ఉండండి మీరు ఇలా చేయండి అని వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటారు. చదువు వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళకు బాధ్యత అప్పచెప్తారు. మనమైతే మరి తాగడాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు గొడవలు తగువులు తంటాలు మండిగులు గడపరలు తీసుకోవడాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోయి మన కుటుంబాలు నశించిపోతున్నాయి. దయచేసి ఆ ఎన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు ఒక మంచి బాట. మేమందరం చనిపోతాం. ఎవరో భూమి శాశ్వతం కాదు. మన పిల్లలైనా శాశ్వతం కాబట్టి వారికైనా సరే మన జాతిలో అవగాహన గురించి మన జాతి గురించి కొన్ని విషయాలు వారికి చెప్పనివ్వండి. మీరు చెప్పండి అంతేనండి. మనం చెప్పాలి వారికి నేర్పించాలి. రేపొద్దున ఎవరైనా చెప్తే వాళ్ళు ఏం చేయాలో ఎలా చెప్పగలగాలో ఒక అవగాహన తీసుకురండి. ఇప్పుడు బట్టి ఎవరికి చాలామంది భాషే మర్చిపోయారు. మన 18 తెగల వారు కూడా బ్రతకడం చూసారు తప్ప మనం ఆ రోజు నుంచి ఈ రోజుకి పిల్లలు చదివించుకొని ప్రతి రిజిస్ట్రేషన్లోని ఎరుకులోడివి ప్రతి స్కూల్లో ఎరుకులోడివి ప్రతి ఇళ్ళు పట్టించడం ఎరుకులోడివి మేము గ్రామస్తులు ప్రతి ఎరుకులోడిని ముందే మీరందరూ చెప్పుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. ఎవరు ఏ పేరెట్ పిలిస్తే ఆ పేరుకే తలంచారు. ఆ రోజుల్లో ఎవరు ఏ పేరెట్ పిలిస్తే